నమస్తే సకులు. ఈరోజు కథ పేరు హడావిడి మనిషి. విద్యావతి బద్ధకం మనిషి కాదు, కానీ తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకుని భయపడిపోతుంది. విద్యావతి భర్త రాజుగారి కొలువులో ఉండేవాడు. ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికే వచ్చేవాడు. ఆయన అలా కొలువుకు వెళ్ళగానే ఈవిడ నాలుగిళ్లకు పెత్తనానికి వెళ్ళేది. ఆవిడంటే అందరికీ సరదా కావడం చేత వెళ్ళిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంత పెట్టేవారు. ఎలా కూర్చునేదమ్మా, ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయవలసిన వంట గురించి హడావిడి పడిపోయేది. వంటకి ఏముంది, ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర, ఇంకొక ఆమె పచ్చడి ఇచ్చేవారు. అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేదో అని బెంగపడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది. ఎవరైనా తన పని సాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో, ఇంకా గిన్నెలు కడుక్కోలేదు అనో వంకలు చెప్పేది. ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగడం మానేశారు. విద్యావతికి ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు. ఇద్దరూ పెళ్ళిళ్ళయి కాపురాలు చేసుకుంటున్నారు. విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం. వాళ్లకు వేరుశనక్కాయలు, పేలాలు అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు ఉంటున్న ప్రాంతాల్లో అవి దొరకవు. విద్యావతి భర్త తన చెల్లెళ్ళ కోసమని ఒక బిందెడు వేరుశనక్కాయలు, ఒక బిందెడు ధాన్యము కొని, నా చెల్లెళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశనక్కాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు. వాళ్ళు నీ పనితనానికి, అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు. ఒత్తప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడైనా ఈ పనులు చెయ్యి అన్నాడు. ఆ మాటకు సరే అందే, కానీ విద్యావతి గుండెల్లో రాయి పడింది. ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది. ఎవరింటికి వెళ్ళినా ఆమె మా ఆడపడుచులు వచ్చేస్తున్నారు, బిందెడు వేరుశనక్కాయలు వలవాలి, బిందెడు ధాన్యాలు పేలాలు చేయాలి అనసాగింది. ఆవిడ ఎవరికీ సాయపడిన మనిషి కాదు గనక ఎవరూ ఆవిడకి సాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది. కానీ తీరా మొదలు పెట్టపోయేసరికి చేయాల్సిన పని తలుచుకుని ఆమె గుండె అవిసిపోయేది. అమ్మో, ఇంత పని మొదలు పెడితే ఎప్పటికీ తెమలను అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్ళేది. అయితే స్థిరంగా ఎక్కడా కూర్చోలేకపోయేది. రానున్న ఆడపడుచులకు తాను చేయవలసిన పనులని తలుచుకుని ఎంతో ఆరాటపడేది. ఆడపడుచులు రావడానికి ఇంకా 10 రోజులు ఉన్నదనగా విద్యావతి పెత్తనాలకు వెళ్ళడం మానేసింది. ఆవిడకి పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు. ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు, వాళ్ళు ఆవిడని పిలవడానికి వెళ్ళారు. అయితే విద్యావతి చాలా హడావిడిగా ఉన్నట్లు కనపడుతూ వాళ్ళని గుమ్మంలోనే పలకరించి పంపేసింది. ఒకరోజు మధ్యాహ్నం గారడీవాడు వచ్చాడు. వీధిలోని ఆడవాళ్ళంతా వాడి ప్రదర్శనలు చూశారు, కానీ విద్యావతి ఆ ఛాయలకు రాలేదు. మా ఆడపడుచులు వస్తున్నారు, చాలా పనులున్నాయి అన్నదామె. ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చినా, కంచి నుండి పట్టుచీరలవాడు వచ్చినా చూడడానికి కానీ బేరాలాడటానికి కానీ విద్యావతి బయటకు రాలేదు. తన ఆడపడుచులు వచ్చేస్తున్నారని, తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పేసింది. ఆవిడ ముఖంలోని గాభరా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగ్గాయలై ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు. ఆ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడపడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు. ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు. వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతారో చూద్దాం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్ళంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. విద్యావతి ఆడపడుచుల్లో ఒక ఆమె వేరుశనక్కాయలు ఒలుస్తున్నది, మరొక ఆమె పేలాలు వేయిస్తున్నది. విద్యావతి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నది. చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుని, అయ్యో ఈ మాత్రానికైనా తల్లి ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటికి రాలేదు అంది. పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు, అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి. మా వదిన ఉత్త హడావిడి మనిషిలేండి అన్నారు విషయమంతా విన్న ఆడబొడుచులిద్దరూ నవ్వుతూ. మరొక కథ, దొంగ చేసిన మేలు. కనకమ్మ, కనకయ్య భార్యాభర్తలు. వాళ్ళ పేర్లు కలిసినట్లుగానే బుద్ధులు కూడా ఒకటే. ఇద్దరిది దొంగ బుద్ధే. పెళ్ళైన కొత్తలో భార్య చీర తెమ్మంటే కనకయ్య బట్టల కొట్టులో నుంచి తెలివిగా ఒక చీర దొంగిలించి తెచ్చాడు. ఈ సంగతి తెలుసుకున్న కనకమ్మ భర్త ప్రయోజకత్వానికి ఎంతగానో మురిసిపోయింది. ఆనాటి నుంచి ఇద్దరూ కూడబలుక్కుని చిన్న పెద్ద దొంగతనాలు ప్రారంభించారు. అందుకు అద్దె ఇళ్లలో చేరి తమ దొంగతనం బయటపడుతుందన్న అనుమానం కలగగానే మరొక అద్దె ఇంటికి చేరేవారు.
కనకమ్మ కొత్తగా అద్దె ఇంట్లో చేరగానే పెరట్లో పూసిన ఏ పువ్వులో అందంగా దండగుచ్చి పక్కింటి ఆవిడ దగ్గరకు పోయి, మహాలక్ష్మిలా ఉన్న వదిన, నీకిస్తే పుణ్యం అని ఈ దండ తెచ్చాను అంటూ వరుసలు కలిపేది. తర్వాత కొంచెం సేపు కబుర్లాడి వీలు చిక్కగానే ఏ పళ్ళెమో, చెంబో, గరిటో కొంగులో దాచి ఆనందపడుతూ ఇంటికి తీసుకుపోయేది. ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో కనకమ్మ చాలా చిల్లర దొంగతనాలు చేసింది. ఒకనాటి మధ్యాహ్నం వేళ అమ్మలక్కలంతా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, కనకమ్మ, మేము చేరిన కొత్తలో లేదు కానీ ఇప్పుడు ఇక్కడ దొంగతనాలు మొదలయ్యాయి. మొన్న మా ఆయన పంచె పోయింది, నిన్న బావి దగ్గర పెట్టిన ఒక ఇత్తడి పాత్ర పోయింది అన్నది. ఆ మాటలు విన్న మిగతా వాళ్ళు కూడా తమ ఇళ్లలో ఏవేవో వస్తువులు పోయినట్లు చెప్పారు. మనం అలా చూస్తూ ఊరుకుని లాభం లేదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ దొంగను ఈ నెల తిరగకుండానే నేను తప్పక పట్టేస్తాను అన్నది కనకమ్మ. ఆ విధంగా దొంగతనాల ప్రసక్తి తానే ముందు తెస్తే తన మీద ఎవరికీ అనుమానం రాదని ఆమె నమ్మకం. కనకయ్య ఆ దొంగ సరుకు పట్నంలో అమ్మి ఆ డబ్బుతో జూదాలాడి ఇంటికి తిరిగి వస్తుండేవారు. ఒకనాడు కనకమ్మ భర్తతో, నీకు ఈ మధ్య బొత్తిగా ఒళ్ళొంగడం లేదు, ఏం సంపాదించినా నేనే సంపాదించాలి అన్నది కోపంగా. ఇంతకు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు కనకయ్య విసుక్కుంటూ. పక్కింటి పార్వతమ్మ వాళ్ళ పెరట్లో అమృతపాణి అరటిగెల ఇప్పుడిప్పుడే రంగు తేలుతున్నది. ఈ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వెళ్ళి మనం రహస్యంగా ఆ గెల కోసుకొచ్చేద్దాం. ఆ గెల 100 పళ్లకు పైగానే ఉంటుంది అన్నది కనకమ్మ. అలాగే కోసుకొద్దాం అన్నాడు కనకయ్య ఉత్సాహంగా. ఆనాటి అర్ధరాత్రి వేళ కనకయ్య కొడవలు తీసుకుని పార్వతమ్మ ఇంటి పెరట్లోకి గోడ మీదుగా దూకాడు. అతడు గెల కోసి దాన్ని గోడ మీదుగా కనకమ్మకు అందించి తిరిగి గోడ దూకి తన ఇంటి ఆవరణలోకి చేరాడు. గెలను ఇద్దరూ మోస్తూ ఇంట్లోకి తీసుకుపోయి తలుపులు మూసుకున్నారు. కనకమ్మ దాన్ని ఒక గోతంలో వేసి అటక మీదకి చేర్చింది. తర్వాత ఇద్దరూ తృప్తిగా నిద్రపోయారు. అయితే తెల్లవారుతూనే కనకయ్య పెట్టే కేకలకు కనకమ్మ అదిరిపడి లేచింది. చూస్తూ ఇల్లంతా చిందరవందరగా ఉన్నది. వీధి తలుపులు చిందరవందరగా ఉన్నాయి. వీధి తలుపులు 2 బార్లా తెరిచి ఉన్నాయి. దొంగతనం జరిగిందనుకుంటూ కనకమ్మ ఆదుర్దాగా ఉండవలసిన బంగారు గొలుసు లేదు. ఆమె కెవ్వు మనది. ఇంతలో కనకయ్య మూత తెరిచి ఉన్న బట్టలు పెట్టి అడుగున కొంతసేపు వెతికి అయ్యో అంటూ పెద్దగా అరిచి, ఏమేవో ఇందులో దాచిన 3000 రూపాయలు దొంగ ఎత్తుకుపోయాడు అన్నాడు. వాళ్ళ కేకలు విని ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చారు. కనకమ్మ శోకాలు పెడుతూ, మిగిలింది ఏమీ లేదు, ఇల్లంతా గొల్లైపోయింది అని చుట్టూ పీక్కోసాగింది. ఆ వచ్చిన వాళ్ళలో పక్క ఇంటి పార్వతమ్మ కూడా ఉన్నది. ఆమె గది మధ్య గోడకు ఆనిచ్చి ఉన్న అమృతపాణి గెలకేసి చూసి నిర్ఘాంతపోయి, తెల్లవారుతూనే పెరట్లోని అరటి చెట్టు గెలలేకపోవడం చూసి చాలా బాధపడ్డాను. సరే, ఇంతకు ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది అని కనకయ్య కనకమ్మలను అడిగింది. వాళ్ళు అటక మీద ఉండవలసిన గెల కిందకి ఎలా వచ్చిందో అంతుపట్టగా ఏడుపు ముఖాలు పెట్టారు. పార్వతమ్మ ఆ గెలలో ఒక అరటికాయ గుచ్చి ఉన్న కాగితాన్ని చూసి ఆశ్చర్యపోతూ దాన్ని ఓడలాగింది. అందులో రాసి ఉన్న దాన్ని ఆమె ముందుగా చదువుకుని తర్వాత అందరికీ చదివి వినిపించింది. ఇంతకాలంగా నేను నిరుద్యోగినే కానీ దొంగను కాను. ఉద్యోగ ప్రయత్నంలో ఊళ్ళు తిరుగుతూ రాత్రి పొద్దుపోయి ఈ వీధిని వెళ్తుండగా పొరుగింటి అరటిగెల దొంగలిస్తున్న మీరు కంటపడ్డారు. వెంటనే నేను మీ ఇంట్లో జరబడి వంటగదిలో రహస్యంగా నక్కి కూర్చున్నాను. తర్వాత మీ సంభాషణ అంతా విన్నాను. మీ దొంగ బుద్ధి నలుగురికి తెలిసేందుకు గాను అరటిగెలను అటక మీద నుంచి దించి గోడకు ఆనించాను. మీది కష్టార్జితం కాదు, దొంగిలించిన డబ్బు. అందుకని బట్టలు పెట్టి అడుగున దాచిన ఆ డబ్బు తీసుకుపోతున్నాను. దీనితో ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ మర్యాదగా బతకదలిచాను. పార్వతమ్మ ఉత్తరం చదవడం పూర్తి చేయగానే అక్కడ చేరిన వాళ్ళందరూ కనకయ్య కనకమ్మలను గట్టిగా చివాట్లు పెట్టి, మిమ్మల్ని ఖైదులో వేయించవలసింది, కానీ మీరు దొంగతనాల ద్వారా కూడబెట్టిందంతా పోగొట్టుకున్నారు. అందుకే దయతలచి వదిలేస్తున్నాము. ఇకనైనా బుద్ధిగా బతకండి అని అక్కడ దొరికిన తమ సామాను తీసుకుని వెళ్ళిపోయారు. ఇంత జరిగాక కనకయ్య కనకమ్మలు ఇక ఆ వీధిలో వాళ్ళకు మొహం చూపించలేక ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు. పేరు తెలియని దొంగ తమకు చేసిన మేలును ఆ వీధి వాళ్ళంతా చాలా రోజుల పాటు చెప్పుకున్నారు. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.